హలో గైస్, సక్సెస్ఫుల్గా మన 1 డే ర్యాపిడో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ట్రయల్ రైడ్. సో ఈవినింగ్ 6కి స్టార్ట్ అయితే ఇప్పుడు నైట్ 11 అవుతుంది. సో 5 అవర్స్. ఈ 5 అవర్స్లో నేను ఎంత సంపాదించానో తెలుసా? చూపిస్తా చూడండి. సో జస్ట్ ఈవినింగ్ 6 నుంచి నైట్ 11 వరకు ఈ 5 అవర్స్ చేస్తేనే 800 రూపీస్ వచ్చింది. హలో గైస్, ఇంకటి నుంచి మన ఛానల్లో డైలీ రొటీన్ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఎక్స్పెరిమెంట్స్ కూడా చేద్దాం అనేసి డిసైడ్ అయ్యాము. అందులో భాగంగా ఈరోజు ఒక 1 డే ర్యాపిడో తోలితే ఎలా ఉంటుంది, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అండ్ వాళ్ళు ఎంత సంపాదిస్తారు, సో అదైతే తెలుసుకుందాం అనేసి ఈరోజు 1 డే ర్యాపిడో రైడ్ అయితే చేద్దామనేసి ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దామనేసి అయితే డిసైడ్ అయ్యాము. దానికోసం ఒక ర్యాపిడో అకౌంట్ కూడా క్రియేట్ చేశాను అండ్ ఈ ఒక్కరోజు ర్యాపిడో తోలేసి ఆ అకౌంట్ని అయితే డిలీట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నా అకౌంట్ని కూడా నేను ఆల్రెడీ డిలీట్ రిక్వెస్ట్ పెట్టేశాను. సో నాకు ఆఫీస్ వర్కే సరిపోద్ది. సో ఈ ర్యాపిడో తిరగడం అయితే నాకు సెట్ కాదనమాట. అంటే నా అదృష్టమో ఏంటో తెలీదు, ఇది ఫస్ట్ నా ర్యాపిడో, నా ఫస్ట్ రైడ్. ఈవినింగ్ 6 o'clock వచ్చిన నా ఫస్ట్ రైడ్. ఆయన ఎవరో చాలా మంచి మనిషి ఉన్నట్టున్నాడు. నా ఫోన్కి ఆ లబ్బర్ వేసి ఉండడం చూసి 80 రూపీస్ రైడ్ అయితే 400 రూపీస్ ఇచ్చాడు. సో చాలా మంచి మనుషులు కూడా తగులుతారు మనకి ర్యాపిడోలో. సో ఆ భయ్యాకి అయితే చాలా థ్యాంక్ యూ. సో ఇదొక 800, అదొక 400, అరౌండ్ 1200 అయితే వచ్చింది ఈరోజు. టైం 11:30 అవుతుంది. ఇప్పుడు నా ర్యాపిడో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒళ్ళు హోనం అయిపోయింది నిజంగా. అసలు నడువు నొప్పులు, ఒక పక్క దాహం, సో వాటర్ తాగి తీరికలేదు. వీళ్ళు ఎంత కష్టపడతారని అనిపించేసింది నాకైతే. సో జస్ట్ 5 అవర్స్ కూడా నేను అయితే నడపలేకపోయాను అనమాట. సో అది ర్యాపిడో బైక్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, కార్ డ్రైవర్స్ కానీ, బస్ డ్రైవర్స్ కానీ, సో చాలా కష్టం అనమాట. ఇట్లా 8 to 9 అవర్స్ డైలీ డ్రైవింగ్ చేయాలంటే మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ అందరికీ.